ప్రారంభించుకుందాం. మొదటిగా ప్రార్థించుకొని దేవుని సహాయంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. దేవుని సహాయం కొరకు మొదట వేడుకుందాం. ప్రేమమయుడమైనటువంటి యేసు ప్రభువా, మీ సన్నిధి కొరకు అపేక్షించి మీ యొక్క జన్మదినాన్ని సంబరంగా జరుపుకుంటున్నటువంటి ఈ దినాన ప్రత్యేకంగా మిమ్మల్ని మహింపరచుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయమందు మాకు కార్యక్రమం ఏదైనా మా ఆత్మీయ బలం కొరకు వినియోగపడినట్లుగా మీరే ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారికి ఆత్మీయ ఆశీర్వాదంతో పాటు ఆత్మీయ బలాన్ని కూడా ప్రసాదించి మీరే మహిమ ఘనత పొందమని యేషువా మీ పరిశుద్ధ నామంలో వేడుకను ప్రార్థిస్తున్నాము ప్రభు. ఆమేన్. అది గ్లాస్ డోర్ వరకు వేసేయండి, బయట రచ్చగా ఉంది కదా. మన సంఘంలో అనేక సంవత్సరాలుగా పాడుతున్నటువంటి పాట. మరి ఎవరినైతే ఈ దినాన ప్రతి గ్రామంలో కూడా సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఆయన జీవాన్ని సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి మనకు అనేక సార్లు ప్రాణాపాయ సమయంలో జీవమై కాపాడిన ఆయన్ని నాదు జీవమాయనే అంటూ జ్ఞాపకం చేసుకున్నాం. నాదు జీవమాయనే నా సమస్తం. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నా సుజీవము, నాదు దైవము దివి దివ్య తేజము, నాదు దైవము దివి దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము. కృంగిన వేళ భంగపడిన వేళ నాదరికి చేరేను, చుక్క నీలేని నా బావలె నేనుండ అదరికి చేర్చెను. కృంగిన వేళ భంగపడిన వేళ నాదరికి చేరేను, చుక్క నీలేని నా బావలె నేనుండ అదరికి చేర్చెను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. బ్రదర్, అది ఓపెన్లోనే పెట్టండి, సౌండ్ రాకుండా గ్లాస్ డోర్ వేసేయండి. అది ఓపెన్లో పెట్టండి, ఎవరైనా రావాలంటే వస్తారు. సౌండ్ రాకుండా ఈ గ్లాస్ డోర్ వేసేస్తే బయట రచ్చ మనకు కొంచెం ఆగుతుంది, ప్రశాంతంగా మనం కార్యక్రమం చేసుకోవచ్చు. అది ఓపెన్లో ఉంటే ఎవరైనా రావాలంటే రావడానికి వీలు ఉంటుంది. గ్లాస్ డోర్ వేసేస్తే బయట సౌండ్ రాకుండా ఉంటుంది. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను, ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నా సుజీవము. సాతాను బంధీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడు, రక్తమంతా కాచి ప్రాణమే బలి చేసి విమోచన దయచేసెను. సాతాను బంధీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడు, రక్తమంతా కాచి ప్రాణమే బలి చేసి విమోచన దయచేసెను.
సాతాను ననగాద్రొక్క అధికారం బలమిచ్చెను. సాతాను ననగాద్రొక్క అధికారం బలమిచ్చెను. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నా సుజీవము. కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతి సూర్యుడి నడుపును. తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావా. కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతి సూర్యుడి నడుపును. తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావా. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోవదు ప్రభు నీతో. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోవదు ప్రభు నీతో. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నా సుజీవము. మరి మనందరి జీవితాల్లో ప్రభు చేసిన మేళ్ళు మనం ఎన్నటికీ తీర్చుకోలేనిది. అలాంటి రుణం తీర్చుకోలేని మేళ్ళు మనందరి వ్యక్తిగత జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలకు ఏమి చెల్లించగలను అనే పాట చూడండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏ పాటి వాడను, ఏమేయగలవాడను. ఏ పాటి వాడను, ఏమేయగలవాడను. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏ పాటి వాడను ఏమీయగలవాడను. ఏ పాటి వాడను ఏమీయగలవాడను. దేవుడిచ్చిన ఈ సమయము ఎంతో విలువైంది. మన మనసుని ఈ కొద్ది సమయం మనం పూర్తిగా దేవునికి ఇద్దాం. ఎందుకంటే తరువాత మనము దేవునిపై మనసు పెట్టాలంటే మరి మిగతా మానవులు వాళ్ళు మనల్ని పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ సమస్యలు మనం అవుతుంటాయి. కాబట్టి ఈ సమయం పూర్తిగా మన హృదయాల్ని మనసుల్ని దేవునికి సమర్పించి దేవుని వల్ల వచ్చే ప్రతి ఆశీర్వాదము మనం పొందాలని ఎంతగానో ఆశపడుతున్నాను. యేసుతో టీవీగా పోదమా అనే పాట చూడండి. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను,
లోకమంత ఏకమై యేసునాథు గొల్వను సాధనం బెవరు నీవు నేనెగా యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా. అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రార్థనతో పాటలతో దేవుని మహిమపరచుటకు దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం ఇంతవరకు మనం సద్వినియోగం చేసుకున్నాం. మరి ఇప్పుడైతే చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాట మనము మర్చిపోలేనిది. ఎందుకంటే వాక్యమే దేవుడు. కాబట్టి దేవుని మహిమపరచాలంటే మనం వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తామో దేవునికి అంత మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుని దేవుని మహిమపరుద్దాం. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఉండే ఈ మాటను ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలోని 9వ అధ్యాయంలో మరి 8వ వచనంలో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అని వ్రాయబడింది. అంటే దేవుని యొక్క కోరిక ఏమిటంటే మనం ప్రతి విషయంలో, అంటే సర్వ విషయాల్లో, అంటే అన్ని విషయాల్లో కూడా మనము సమృద్ధిగా జీవించాలి. అంటే సమృద్ధి అంటే దాని అర్థం లోటు లేకుండా జీవించడం, లోటు లేని జీవితం. ఎవరికైతే లోటు లేని జీవితం ఉంటుందో అది సర్వ సమృద్ధి కలిగినటువంటి జీవితం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని కోరికేమో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం ప్రకారముగా దేవుని కోరిక ఏమిటంటే ప్రతి విషయంలో, ఏదో ఒక్క విషయంలో కాదు, అన్నిటి యందు అన్నాడు అక్కడ. ప్రతి విషయంలో అంటే అన్నిటి యందు సర్వ సమృద్ధి కలిగి ఏ లోటు లేకుండా మనం జీవించాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పములై ఉన్నది. కానీ ప్రతి ఒక్కరు కోరుకునేది ఇదే, నాకు ఏ విషయంలో లోటు ఉండకూడదనే ఎవరైనా కోరుకుంటారు. కానీ దేవుని యొక్క అంచనాలను మనం అందుకుంటేనే లోటు లేనటువంటి జీవితాన్ని మనం పొందగలం. మరి ఈ వాక్యంలో చెప్పబడినటువంటి ఈ మాట మనందరి జీవితంలో రాబోయే నూతన సంవత్సరంలో నెరవేరాలని మరీ మరీ కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే 2024 అయిపోవచ్చింది. ఇక కేవలం ఇంకొక 5 రోజులు మాత్రమే ఉంది నూతన సంవత్సరానికి. 2025వ సంవత్సరం రాబోతా ఉంది. ఈ 2025వ సంవత్సరంలో మన సంఘంలోని వాళ్ళందరూ కూడా సర్వ సమృద్ధి కలిగి ఏ లోటు లేకుండా జీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కానీ ఇది మన జీవితంలో సాధ్యం అవ్వాలి అంటే దేవుడు ఒక సూత్రాన్ని పెట్టాడు. అంటే సూత్రం లేకుండా ప్రపంచంలో ఏది పనిచేయదు. ఇప్పుడు ఏదైనా భూమి మీద పైకి ఎగరేస్తే అది కింద పడిపోతుంది, భూమి ఆకర్షణ శక్తి వలన అనేది ఒక సూత్రం. అలాగే దేవుని విషయంలో కూడా ప్రతిదీ సూత్రబద్ధంగా, నియమబద్ధంగా, సూత్రానుసారంగా, నియమానుసారంగానే ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనందరికీ లోట్లు ఉండకూడదు, లేమి ఉండకూడదు, లోటు కానీ లేమి కానీ ఉండకూడదు. అంటే నాకు ఇది లేదే అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఏదైనా మనకు సమృద్ధిగా ఉండాలి అనేది దేవుని ఇష్టం కూడా. మానవులు అలాగా బ్రతకాలనేది దేవుని ఇష్టం.
కానీ మన జీవితంలో అనేకమైన లోట్లు ఉన్నాయి, అనేకమైన అది లేదే, ఇది లేదే, సమయానికి ఇది అందలేదే అనేటువంటి బాధ ఉంది. మరి దీన్ని సవరించుకోవాలంటే నూతన సంవత్సరంలో మరి ఎలా చేయాలి అనేది ఈరోజు ఒక పాయింట్ మాత్రము మరి చూద్దామని ఆశపడుతున్నాను. దేవుడు మరి ఏ విధంగా మరి నడిపిస్తాడనేది ఈ సమయంలో చూద్దాం. అంటే నూతన సంవత్సరంలో మనకు లోటు లేకుండా, సమృద్ధిగా, కొదువ లేకుండా ఉండాలి అనేది దేవుని చిత్తం కూడా. 2 కొరింథీ 9:8 ప్రకారముగా అన్ని విషయాల్లో, ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా తన బిడ్డలు లోటు లేకుండా జీవించాలనేదే దేవుని చిత్తమై ఉండగా మరి ఎందుకు జరగట్లేదు? మరి 2024 సంవత్సరంలో మరి మన జీవితాల్లో ఎన్నో లోటుపాట్లు చూసాం. కొదువు ఉండింది, పలాంది జరిగితే బాగుండు, పలాంది మనకు అందుబాటులో ఉంటే బాగుండని. కానీ అది అందుబాటులోకి రాకపోవడం ఎందుకు రాలేదు? పలాంది మనం కలిగి ఉంటే బాగుండే, ఈ అవసరం తీరితే బాగుండే అనుకున్నాం. కొన్ని అవసరాలు తీరాయి, కొన్ని తీరలేదు. కొన్ని లోట్లు అలాగే ఉండిపోయినాయి 2024లో. కానీ 2025లో లోటు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2 కొరింథీ 9:8 ప్రకారముగా అన్ని విషయాల్లో, సర్వ విషయాల్లో సమృద్ధిగా, సర్వ సమృద్ధి కలిగి జీవించాలనేది దేవుని చిత్తం. మరి 2024లో మనం దాన్ని సాధించలేకపోయాం. అనేక విషయాల్లో అలా ఉంటే బాగుండేది అనుకున్నాం, మరి జరగలేదు. నా మట్టుకైతే మరి మన చర్చిలో మన లైవ్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, విదేశాల్లో కూడా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడైతే చలి వచ్చేసింది కాబట్టి ఫ్యాన్లు ఆపేసాం. కానీ మరి ఎండుండే టైంలో మనం ఫ్యాన్లు వేసేస్తే వినేటువంటి వాళ్ళకి కొంచెం ఫ్యాన్ గాలి జుయ్యం అంటూనే వాళ్ళు వింటున్నారు అనమాట చాలామంది. సో మనకు ఒక ఏసీ కానీ ఉంటే చక్కగా ఏసీ వేసేసి ఫ్యాన్లన్నీ ఆపేసి హ్యాపీగా లైవ్లో చూసే వాళ్ళకి సౌండ్ లేకుండా బాగా వినపడుతుంది. మరి అది జరిగితే బాగుండు అనుకున్నా, మరి ఎందుకో 2024లో అది లోటుగానే ఉంది, జరగలేదు. మరి 2025లోనైనా సమృద్ధిగా మనం జీవించాలని ఆశపడతా ఉన్నాం, లోటు లేకుండా. కానీ దేవుని విషయం ఏదైనా కూడా సూత్రాలు, నియమాలను బట్టే ఆయన అనుగ్రహిస్తాడు. ప్రతిదానికి కూడా ఆయన ఒక సూత్రం పెడతాడు, ప్రతిదానికి కూడా ఆయన ఒక నియమమును పెడతాడు. సూత్రాలు, నియమాలను బట్టే మన యొక్క జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది దేవుని విషయంలో. మరి సర్వ సమృద్ధి కలిగి మనం జీవించాలనుకున్నటువంటి దేవుడు, మనం సర్వ సమృద్ధి కలిగి జీవించాలంటే ఆయన ఏ సూత్రం పెట్టాడనేది కూడా మనం తెలుసుకోవాలి కదా, ఏ నియమాన్ని పెట్టాడనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ దినములో అంతమంది తన కుమారుడైన యేసు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సర్వ సమృద్ధిగా జీవించాలనంటే యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి ఏమి మాట్లాడాడు ఈ విషయంలో మనం వాక్యాన్ని తీసి చూడాలి కదా. సో వాక్యాన్ని తీసి చూద్దాం. మరి దేవుని యొక్క కృపను బట్టి మత్తయి, మార్కు, లోకా, యోహాను అనే ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం చూడండి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అంటే నువ్వు ఏమి కలిగి ఉన్నావు, కలిగిన దానిని బట్టి దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడంట. ఇది ఏది కూడా నేను సొంతగా చెప్పట్లేదండి, ప్రతిదీ రెఫరెన్స్ తీసి ఏ అధ్యాయము, ఏ వచనం అనేది చూపించి మరి మాట్లాడుతున్నాను. మనం ఏమి కలిగి ఉన్నామనే దానిని బట్టే మనకు ఒక అబండెన్స్ అనేది వస్తుంది, లోటు లేని జీవితం అనేది వస్తుంది. మనం ఏమి కలిగి ఉన్నాం అది ఇంపార్టెంట్. సో చూడండి, ప్రభు ఏమన్నాడు మత్తయి 28:29లో, కలిగిన ప్రతివానికి మాత్రమే సమృద్ధిగా కలుగుతుంది. సో ఏమి కలిగి ఉన్నాం? ఇప్పుడు చూడండి, మనిషి యొక్క ఆలోచన విధానం కానీ మనం గమనించినట్లయితే దేవుడు ఒక మనసును అనేది ప్రతి మానవుడికి కూడా ఇవ్వడం జరిగింది. మనసు కలిగిన వాడే మానవుడు, అంతేనా? ఒక జంతువుకి మనిషికి తేడా ఏంటంటే మనసు కలిగిన వాడు మానవుడు. జంతువుకి ఆకలి ఉండొచ్చు, కామం ఉండొచ్చు, జంతువుకి తనను తాను రక్షించుకోవాలన్నటువంటి ఒక పట్టుదల ఉండొచ్చు. ఇవన్నీ మానవుడికి ఉండేవి చాలా ఉన్నాయి. నిద్ర ఉంది, మల విసర్జన ఉంది, మూత్ర విసర్జన ఉంది. కానీ మనసు ఉండేవాడు మానవుడు. ఇది మనిషి యొక్క ప్రత్యేకత. మనసు కలిగిన వాడు మానవుడు. కాబట్టి ఈ మనసులో ఏమి కలిగి ఉన్నావు అనే దాన్ని బట్టే మన యొక్క జీవితంలో సమృద్ధి ఉందా లేదా, సమృద్ధి ఫ్యూచర్లోనైనా ఉంటుందా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మన మనసులో ఏమి కలిగి ఉన్నాం?
బాగా ఆలోచించండి. నేను ఒకే సూత్రం చెప్తాను, సింపుల్ సూత్రం అంతే, మీకు ఉపయోగపడేది ఒక్క సూత్రం. 10 సూత్రాలు చెప్పి అన్నీ మర్చిపోవడం కంటే ఒక్క సూత్రం చెప్తే అది గుర్తుండిపోతే చాలు. సో సూత్రం ఏమిటంటే 2025లో సర్వ విషయాలలో సర్వ సమృద్ధి కలిగి లోటు లేకుండా లేమి లేకుండా మనం జీవించాలి. కావాలా వద్దా? లోటు ఎవరికి కావాలి? చేయొద్దండి. అన్ని విషయాల్లో సమృద్ధి ఎవరికి కావాలి? నాకు కావాలి. సరే, మరి దేవుడు యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడతాడా, లేకపోతే మన ద్వారా అందరితో మాట్లాడతాడా? యేసు ప్రభు ద్వారా మాట్లాడతాడు. మరి యేసు ప్రభు ఏం మాట్లాడాడు అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనంలో కలిగిన ప్రతివానికి సమృద్ధిగా ఇస్తాడంట దేవుడు. సమృద్ధి, అబండెన్స్ ఇస్తాడంట. మరి ఏమి కలిగి ఉన్నామో, ఎక్కడ కలిగి ఉన్నామో? మనసులో కలిగి ఉన్నాము. మనసులో ఏమి కలిగి ఉన్నాము? ఆలోచనలు, తలంపులు, కోరికలు, ఆశలు, ఇవన్నీ కూడా మనసులో కలిగి ఉన్నాం. ఎప్పుడైనా కానీ చూడండి, ఎ థ్యాంక్ఫుల్ హార్ట్ ఈజ్ క్లోజ్ టు ద రిచెస్ ఆఫ్ ద యూనివర్స్. మన యొక్క హృదయంలో, మన మనస్సులో ఏమి కలిగి ఉండాలి అని అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. పౌలు యొక్క పత్రికలు కానీ మనం చూసినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ప్రతి పత్రికలో కొన్ని, అంటే ఆల్మోస్ట్ ఆయన ఏ పత్రిక అయినా సరే కృతజ్ఞతాస్తుతులు అని ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటాడు. మరి అందుకనే ఆయన ద్వారా అన్ని సంఘాలు స్థాపించబడ్డాయి. అంటే యాటిట్యూడ్ అన్నమాట, జీవితం పట్ల యాటిట్యూడ్. సో మన యాటిట్యూడ్ని బట్టే మనకు ఏదైనా కానీ దేవుడు అనుగ్రహించడము లేక ఉన్నది కూడా తీసేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువలన మనం ఏమి కలిగి ఉన్నామో అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో మన మనసులో ఏమి కలిగి ఉన్నాం? సో మన మనసులో ఏం కలిగి ఉండాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దిస్ ఈస్ ద కీ ఫర్ అబండెన్స్. మనం సమృద్ధి కలిగిన జీవితాన్ని మనం జీవించాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, ఒక తల్లి బిడ్డ సంబంధం, తండ్రి బిడ్డ సంబంధం, అక్క చెల్లి సంబంధం, భార్యాభర్త సంబంధంలో మన జీవితాలు మనం పరిశీలించుకున్నట్లయితే తండ్రి తన బిడ్డకు 100 చేయాల్సి ఉంటే మేళ్ళు 90 చేశాడు అనుకోండి, ఒక 10 మిస్ అయింది. ఎక్కువ మందికి 90 గుర్తుంటాయా, చేయలేకపోయినా 10 గుర్తుంటాయా? ఈ 10 గుర్తొస్తాయి. ఒక తండ్రి తన బిడ్డకు 90 చేసి పాపము ఎన్నో ఇతరులు ఇబ్బంది పెట్టి, ఇతరులు ఆటంకపరిచి, ఇతరుల వల్ల ఒక 10 చేయలేకపోయాడు. తనకు చేయాలనే పాపం, కానీ ఇతరులు బలవంతంగా అతన్ని ఆపి ఒక 10 చేయనివ్వాల. ఈ బిడ్డ ఏం చేస్తుందనంటే ఈ 90 మర్చిపోయి 10ని గుర్తు పెట్టుకొని ఉంటది. 10 గురించి తండ్రితో మాట్లాడతారు. సో బంధువులు కానీ మిత్రులు కానీ ఏమంటారు అంటే ఈ 90 గురించి అమ్మాయితో మాట్లాడరు. మీ డాడీ నీకు 10 చేయలేదే, మీ అక్కకి చేశాడు నీకు చేయలా, మీ చెల్లికి చేశాడు నీకు చేయలా అని చెప్పి ఇతరులు చెప్పిన మాట విన్నప్పుడు, అవి తలలో పెట్టుకున్నప్పుడు ఏమి కలిగి ఉన్నావు? నాకు ఏదో లేదు, నాకు ఏదో లేదు. కలిగి ఉన్న వాటి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తగ్గిపోతా ఉంటది. లేని దాని గురించి చింత, చికాకు, వ్యసనము, దిగులు, ఇంకా 10 చేస్తాడో లేదో అనేటువంటి భయము, ఇవన్నీ ఉంటాయి. అంతేనా? మనల్ని మనం పరిశీలించుకున్నాం, మన హృదయాల్ని, మన మనసుల్ని పరిశీలించుకున్నాం. చింత, చికాకు, వ్యసనము, దిగులు, భయము దేని గురించి? కలిగి ఉన్న 90 గురించి కాదు, లేని ఆ లోటులో ఉన్న 10 గురించి. సో దేవుని నియమం ఏమిటి? నీవు ఏది కలిగి ఉంటావో నీ జీవితంలోనికి తిరిగి తిరిగి మళ్ళీ అదే వస్తుంటుంది. సర్కిల్ అన్నమాట.
నువ్వు ఎంత భయం కలిగి ఉంటే తిరిగి మళ్ళీ భయం కలిగించే పరిస్థితులు, నువ్వు ఎంత చింత కలిగి ఉంటే మళ్ళీ తిరిగి నీ జీవితంలో చింత కలిగే పరిస్థితులు, నువ్వు ఎంత దిగులు కలిగి ఉంటే నీ జీవితంలో మళ్ళీ దిగులు కలిగించే పరిస్థితులు, ఇవే రిపీట్ అవుతా ఉంటాయి. ఒక్క సూత్రం చెప్తున్నా మనసులోకి, మన జీవితంలో సమృద్ధి కావాలనంటే మనం ఏది కలిగి ఉంటే దాన్నే దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. నా మాట కాదు, యేసుప్రభు మాట. మనం ఏదైతే కలిగి ఉన్నామో మన యొక్క కాన్సన్ట్రేషన్, అటెన్షన్ కలిగి ఉన్న దాని గురించి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులుగాన తెలియజేస్తూ ఉన్నట్లయితే, కలిగి ఉన్న దాని గురించి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం తెలియజేయవారమైతే, కలిగి ఉన్న దానిని బట్టి దేవుడు మనం కలిగి ఉన్న దానిని మరలా మరలా ఇంకా ఇంకా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితంలో సమృద్ధి జీవితాన్ని మనం సాధించుట కొరకై దేవుడు ఆశపడుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే, ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఈ మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటి అంటే, మనం సర్వ సమృద్ధి కలిగి జీవించాలి. సర్వ సమృద్ధి కలిగి జీవించాలి అని అంటే మన మనస్సుని మనం పరిశీలించుకోవాలి. మన మనసులో ఏమి కలిగి ఉన్నాం, మన మనసులో ఏది జరగలేదో, ఏది పొందలేదో, ఏది మన అందుబాటులోకి రాలేదో దాని గురించే మనం చింతపడుతూ, దిగులు పడుతూ, వ్యసనపడుతూ, భయపడుతుంటే దేవుడు ఏం చేస్తాడు? కలిగిన వానికి దాన్నే సమృద్ధిగా ఇస్తాడు. ఏది కలగలేదు, ఏది లేదని మనం భయపడుతున్నామో ఆ లేని వాటిని ఇంకా సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి ఎక్కువగా సమృద్ధిగా పొందాలి, దేవుడి నుంచి మేలు పొందాలి అంటే ఆల్రెడీ దేవుడు మనకిచ్చిన మేళ్లను గురించి మనం ప్రస్తావించాలి, మాట్లాడుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డలతో ఆల్రెడీ బిడ్డలు చేసిన మేలు గురించి మాట్లాడాలి. అలాగే బిడ్డలు తల్లిదండ్రులు ఆల్రెడీ చేసిన మేళ్ల గురించి జ్ఞాపకం చేసుకొని వాటి గురించి చర్చించుకోవాలి. భార్యాభర్తలు భర్త వలన భార్యకు ఏ మేలు కలిగిందో దాన్ని గుర్తు చేసుకుని మాట్లాడుకోవాలి. భార్య వలన భర్తకు ఏ మేలు జరిగిందో దాన్ని గుర్తు చేసుకుని, జ్ఞాపకం చేసుకుని దాని గురించి చర్చించుకోవాలి, మాట్లాడాలి. ఒకరికొకరు కృతజ్ఞత కలిగి ఉండాలి. థ్యాంక్ యూ, నువ్వు నాకు మేలు చేసావు, థ్యాంక్ యూ, నువ్వు నాకు మేలు చేసావు అనేటువంటిది ఏ భార్యాభర్తల మధ్య అయితే ఉంటుందో వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? పొందిన మేళ్లను గురించిన కృతజ్ఞత. అప్పుడు ఆ మేళ్లని దేవుడు ఇంకా సమృద్ధిగా జీవితంలో రప్పిస్తాడు. సో వేర్ యువర్ అటెన్షన్ ఈస్, యు అట్రాక్ట్ ద సేమ్. నీకు అటెన్షన్ దేని మీద ఉన్నదో నువ్వు దానినే ఆకర్షిస్తావు. మన అటెన్షన్ లోటు లేవి మీద ఉన్నట్లయితే ఏం ఆకర్షిస్తాం? ఇంకా అదే లోటు, అదే లేవిని ఆకర్షిస్తాం. ఇప్పుడు కొంతమంది ఎందుకు రిచ్గా ఉన్నారు, కొంతమందికి ఎందుకు పూర్గా ఉన్నారు, కొంతమంది ఎందుకు బిలియనీర్స్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు పావర్టీలో ఉన్నారు. కారణం ఇదే. ఏదైతే దేవుడు మనకి ఇదివరకే కలిగి ఉండడానికి అవకాశం ఇచ్చాడో దాని గురించి మనము ఒక కృతజ్ఞతా భావంతో ఉండాలి. అప్పుడు దేవుడు ఇంకా సమృద్ధిగా ఆకర్షిస్తాడు. అది బంగారం కావచ్చు, కారు కావచ్చు, మనకి ఏది అవసరమో అది. మనం ఏదైతే లేకుండా ఉన్నామో దాని గురించే చర్చిస్తూ, దాని గురించే దిగులు పడుతూ, దాని గురించే మాట్లాడుతూ ఉంటే లేని పరిస్థితులు ఇంకా ఇంకా ఎక్కువ మన జీవితంలోనికి దేవుడు రప్పిస్తాడు. ఒకే సూత్రం. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏమి ఆలోచిస్తున్నాం, అదే మనం కలిగి ఉన్నాం. సో మనము కలిగి ఉన్న దాంట్లో, అంటే మన ఆలోచనల్లో, మన మాటల్లో దేవుడు ఇదివరకు ఇచ్చిన మేళ్లను గురించి మనము జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు దేవుడు ఆయన కృపతోటి కనీసం ఒక 60 మంది కూర్చునే చర్చ్ బిల్డింగ్ ఇచ్చాడు. నేను దీన్ని ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అలా కాకుండా నేను ఇంకో చర్చికి వెళ్ళి 200 మంది కూర్చునే చర్చిని చూసి వచ్చాను అనుకోండి, ఎప్పుడు కూడా ఇంతే చిన్న బిల్డింగా, నాకు ఏంది ఈ లోటు, నాకు ఇంకా నేను సేవ పరిచయం స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు అయిందే, 60 మంది కూర్చునే బిల్డింగ్లోనే ఉండిపోయానే అని నేను లోటు ఫీల్ అవుతా ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ లోట్లు నా జీవితంలోనికి సమృద్ధిగా దేవుడు రప్పిస్తాడు. కాబట్టి నేను చాయిస్ ఎన్నుకోవాలి. దేవుడు ఇదివరకే చేసిన మేళ్లు ఏమున్నాయి 2024 సంవత్సరంలో, అవన్నీ కూడా తలపోసుకొని దాని విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారం అయితే 2025లో
దేని గురించి అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞతా భావంతో ఉన్నామో వాటిని ఇంకా ఎక్కువగా ఇంకా గొప్పగా దేవుడు మన జీవితంలోకి రప్పిస్తాడు. ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ గురించి నేను హ్యాపీగా దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉన్నాను అనుకోండి, ఆ హ్యాపీ ఫీలింగ్, కృతజ్ఞత ఫీలింగ్ ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఇంకా సమృద్ధిగా ఇచ్చేటట్టు ఇస్తుంది. ఏమో ఇంకా మంచి కుర్చీలు ఇస్తాడు దేవుడు ఇక్కడే, ఇంకా చక్కటి ఏసీ అందరికీ చల్లగా ఉండేటట్టు వాతావరణాన్ని కంట్రోల్లో పెడతాడు. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి బహుశా ప్రతి వారం చక్కటి భోజనాలు ఏర్పాటు చేస్తాడు. ఎందుకని నేను కలిగిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాను కదా, ఇంకా సమృద్ధిని దేవుడు ఇస్తాడు. అలా కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళల్లో ఆసక్తిగా వాక్యం వినే వాళ్ళు ఉన్నారు, దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించువాడనైతే వచ్చిన వారు ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఎంత చక్కగా వారు దేవుని వాక్యాన్ని ఆస్వాదించువారుగా ఉన్నారు, ఎంత చక్కగా వాళ్ళు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు అని నేను దాన్ని బట్టి దేవుని ఎడల నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించువాడనైతే దేవుడు ఏమనుకుంటాడంటే ఇంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు కనుక ఇంకా ఎక్కువ మంది వాక్యం వినే వాళ్ళని నడిపిస్తాడు. అలా కాకుండా నేను లోటుగా ఫీల్ అయ్యి వచ్చిన వాళ్ళల్లో వ్యాపారస్తులు లేరే, వచ్చిన వాళ్ళల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేరే అని చింతగా, దిగులుగా, భయంగా, వ్యసనంగా లేని దాని గురించి నా మనసులో కలిగి ఉన్నాను అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఈ ఉన్నవారిలో కూడా ఏదో సమస్యలు పెట్టి కూర్చున్న వాళ్ళు వాక్యమే వినలేకుండా అది ఆటోమేటిక్ జరిగిపోతాయి. ఈ ఉన్న కొద్ది వాళ్ళు కూడా ఏమవుతారు, వాళ్ళు రావడానికి ఏదో ఆటంకం పడి వాళ్ళు రాలేక ఇలా జరుగుతుంది. కాబట్టి మనం 2025లో ఏమి కావాలనేది మనం డిసైడ్ అవ్వాలి. సమృద్ధి కావాలా, లోటు కావాలా? మరి సమృద్ధి కావాలనంటే ఏం కలిగి ఉండాలి? మన మనసులో కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. జరిగిన మేళ్ళు అందరి విషయంలో, ఒక అత్త విషయంలో, మామ విషయంలో, అక్క విషయంలో, చెల్లి విషయంలో, తమ్ముడి విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో వాళ్ళ వలన ఇంతవరకు మనం ఏమి మేళ్లు పొందామో ఆ విషయాల గురించి వాళ్ళతో చర్చించాలి, ఆ విషయాల గురించి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. అందుకని బైబిల్ ఏమన్నాడు? కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని అని ఎందుకు చెప్పాడు అంటే, క్రైస్తవులు ఒకరిని ఎడల ఒకరు వాళ్ళు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని థ్యాంక్ యూ చెప్పేవాళ్ళుగా ఉండాలి. అప్పుడు వాళ్ళకి సర్వ సమృద్ధి అనేది ఈజీగా దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఎక్కువగా మనం గమనించినట్లయితే ఎలా ఉంటుంది మానవ జీవితాల్లో, ఒకరికొకరు ఎన్ని చేసినా ఏదో ఒక్కటి ఏదైతే చేయలేదో మేలు దాని గురించి ఇది మళ్ళీ అలాగే చేస్తారేమో అని భయపడతాం. మనం ఏది భయపడతామో అదే మన జీవితంలో జరుగుతుంది. అందుకని మన యాటిట్యూడ్ టువర్డ్ లైఫ్ అనేది మార్చుకోవాలి. 2025లో మనం సమృద్ధి కలిగి ఉండాలి అని అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఏమేమైతే పొందామో, కొందరికి దేవుడు అందం ఇస్తాడు, మిగతా వాళ్ళకి అందం లేదు. అందం కలిగిన వాళ్ళు అందాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు కలిగిన ఆ కృతజ్ఞతా భావంతో ఉండాలి. కొందరికి దేవుడు మంచి హైట్ వెయిట్ ఇస్తాడు, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. కొందరికి దేవుడు మంచి వాయిస్ ఇస్తాడు, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. కొందరికి పుట్టుకతోనే తల్లిదండ్రుల ప్రాపర్టీ ఇస్తాడు, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. ఒకరికి ఇచ్చిన గిఫ్ట్ దేవుడు ఇంకొకరికి ఇవ్వడు. కాబట్టి మనకు దేవుడు ఏ గిఫ్ట్ ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి కృతజ్ఞతలతో స్తుతించి మహిమపరచువారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఇంకా సర్వ సమృద్ధిలోనికి నడిపించేటువంటి మహాభాగ్యం ఇస్తాడు. కాబట్టి గత సంవత్సరాలు ఎందుకు మనకు సమృద్ధి లేకుండా పోయింది, గత సంవత్సరాల్లో మనకు ఎందుకు లోట్లు వచ్చాయి, ఇప్పుడు సమృద్ధి కావాలనంటే మనం ఏం చేయాలి? కాబట్టి మన మాటల్లో ఏం రావాలి? సమృద్ధి రావాలంటే గతంలో మనం పొందిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ఆ మేళ్లను గురించి పరస్పరం మాట్లాడుకొని ఒకరికొకరు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. కృతజ్ఞత వచనాలు ఉచ్చరింపమన్నాడు కదా బైబిల్ గ్రంథంలో. కృతజ్ఞత వచనం ఎప్పుడు చెప్తాము? థ్యాంక్ యూ అని ఎప్పుడు చెప్తాము? గతంలో పొందిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటే థ్యాంక్ యూ అని చెప్తాం.
సో ఎన్నో మేళ్లు పొంది ఏదైనా ఒక చిన్న విషయంలో లోటు జ్ఞాపకం చేసుకుంటే ఏం చెప్తాము? మన భయాన్ని వ్యక్తం చేస్తాం, మన దిగుల్ని వ్యక్తం చేస్తాం, మన చింతన వ్యక్తం చేస్తాం, కానీ థ్యాంక్ యూ అనే కృతజ్ఞతను వ్యక్తం చేయలేము కదా. సో థ్యాంక్ యూ చెప్పే వాళ్ళకే దేవుడు అడగకుండానే అన్ని ఇస్తాడు. లోటుని, భయాన్ని, దిగుల్ని వ్యక్తం చేసే వాళ్ళకి వాక్యం ఏమన్నాడు? ఉన్నది కూడా తీసివేయబడును. సో 2024లో ఉన్న కొద్దిపాట్లు దీవెనలు కూడా పోవాలంటే మనం ఏం చేయాలి? లోటుల గురించి మాట్లాడాలి. 2025లో నూతన దీవెనలు రావాలనంటే ఏం చేయాలి? పొందిన మేళ్లను తలపోసుకుని మాట్లాడి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఒకరికొకరు. చిన్న సూత్రం. కాబట్టి మనం పాటించగలిగితే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. సమృద్ధిలోనికి వస్తాం మనం. ఇట్ ఈస్ పాసిబుల్. మన మనసులో పొందిన మేళ్లను గురించిన ఆలోచన ఉందనుకోండి, వాళ్ళకి మేలే జరుగుతాయి. నేను ప్రాక్టికల్గా కూడా మాట్లాడతా ఈరోజు. ఇప్పుడు ఇంతసేపు వాక్యంతోనే చెప్పాను, రియల్ లైఫ్లో కూడా చెప్తాను. షారుఖ్ ఖాన్ అనేటువంటి ఆయన తెలుసా మీకు? షారుఖ్ ఖాన్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లుంగి డ్యాన్స్ పాట అందరికీ తెలుసు కదా. అన్ని హిట్సే ఆయన, ప్రతి సినిమాలో హిట్ సాంగ్సే ఆయనవి. ఆయన ఒకానొకప్పుడు ఒక మధ్యతరగతి యువకుడు, కానీ ఆయన తలలో మధ్యతరగతి బాధలు ఎప్పుడు లేవు. నేను మధ్యతరగతి వాడిని, నాకు ఈ లోట్లు ఉన్నాయని ఆయన అనుకోలా. ఆయన నేను నంబర్ 1 హీరో అవుతాను, బిలియన్స్ డబ్బులు సంపాదిస్తాను, ఇదే ఉండేది మైండ్లో. నంబర్ 1 సినిమా హీరో అవుతాను, బిలియన్స్ డబ్బులు సంపాదిస్తాను, అదొక్కటే ఆయన మైండ్లో ఉండేది. పోయి పార్క్లో పడుకొని ఉండేవాడు. ఆయన ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను. కనీసం బొంబాయికి వెళ్ళిపోతే ఊరు వదిలేసి సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం అతను ఎక్కడ పడుకోవాలో తెలియక కొత్త ప్రదేశంలో పార్కులో పడుకునేవాడు. ఎవరైనా అడిగి ఎవరైనా అంటే నేను బాలీవుడ్ నంబర్ 1 హీరో అని చెప్పేవాడు. ఏంటి పార్కులో పడుకున్నావు, దోమల చేత కుట్టించుకుంటూ అంటే 1 ఇయర్ నంబర్ 1 హీరో అవుతా అనేవాడు. అంటే ఆయన మనసులో అదే ఉంది. పార్కులో దోమలు గుర్తుకు రావట్లా, అన్నం తిని 3 రోజులు అయింది, అది గుర్తుకు రావట్లా, అది మైండ్లో లేదు. నంబర్ 1 హీరో అనేదే ఉంది మైండ్లో. సో ఆయన ఏం కలిగి ఉన్నాడు? నంబర్ 1 హీరో, బిలియన్స్ ఆఫ్ మనీ. దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? అదే ఇచ్చాడు. నువ్వు దేవుడిని నమ్ముతావా లేదా సంబంధం లేదు. దేవుని సూత్రంగానే పనిచేస్తుంది. నువ్వు యేసు ప్రభువునే రక్షకుడిగా నమ్ముతావా లేదా సంబంధం లేదు. దేవుని సూత్రంగానే పనిచేస్తుంది ఎవరి జీవితంలోనైనా. కాబట్టి ఆయన ఏమయ్యాడు? ఈరోజు బాలీవుడ్ కా బాద్షా బన్ గయా. బాలీవుడ్కే బాద్షా అయ్యాడు. ఇప్పుడు ఆయన చేతిలో 1000 కోట్లు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఆయన మనసులో ఏమి కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఒక మధ్య తరగతి వాళ్ళలాగా, మా డాడీ నాకు చదవడానికి డబ్బులు ఇవ్వటం లేదు, మా డాడీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పోవడానికి కనీసం ప్రయాణ ఛార్జీలు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ డాడీతో లోటు గురించి మాట్లాడాడా? ఆ లోటు కళ్ళ పెట్టుకున్నాడా? ధైర్యంగా, నమ్మకంగా నేను నంబర్ 1 హీరో అవుతానని బొంబాయి వెళ్ళిపోయాడు. అతని మైండ్లో ఉండేది ఒక్కటే, నేను నంబర్ 1 హీరో, ఇదే నమ్ముతున్నా, ఇంకెవరు ఏం చెప్పినా ఏంటో, నేను నంబర్ 1 హీరో అంతే, నేను 1000 కోట్లకు అధిపతిని, ఎవరేం చెప్పినా వెండు. సో ఆయన తలలో ఏం పెట్టుకున్నాడో అదే ఆయన జీవితంలో దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతాను. సో దేవుని సూత్రం అనేది బైబిల్లో చదవడం కాదు, దాన్ని అప్లై చేసి కూడా చూడాలి. సో దేవుని సూత్రాన్ని అప్లై చేసి చూస్తే దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, యేసునే రక్షకుడిగా నమ్మినా నమ్మకపోయినా, దేవుని సూత్రాలు పక్కాగా జరుగుతాయి ప్రతి మనిషి జీవితంలో. కాబట్టి మన జీవితంలో కూడా సమృద్ధి కావాలి అంటే 2024లో ఉండే లోట్లను మనం మాట్లాడుకోకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు, దిగులు పడకూడదు, వ్యసన పడకూడదు. 2025లో మనకు టార్గెట్ కావాలి. 2025లో నాకు సొంత ఇల్లు కావాలి, 2025లో నాకు కారు కావాలి, నాకు కారు ఉంటుంది, నాకు ఇలాంటి వండర్ఫుల్ చర్చ్ బిల్డింగ్ ఉంటుంది, ఇలాంటి వండర్ఫుల్ పీపుల్ ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తుంటారో అదే పెట్టుకోవాలి. ఆ పోయిన వారం వచ్చిన పలానా మెంబర్ రాలేదే, వారంగా వస్తున్న మెంబరు, సంవత్సరంగా వచ్చిన ఇద్దరు ఈ నెల ఎందుకు ఆబ్సెంట్ పోయారు, ఇదే దిగులు, ఇదే చింతలో అంటే ఇంకొక ఇద్దరు కూడా రారు. కలిగిన వారికి సమృద్ధిగా ఇవ్వబడును, సమృద్ధి తల్లో లేని వారికి ఉన్నది కూడా తీసివేయబడును. ఇది ప్రభు యొక్క సూత్రం, నా సూత్రం కాదండి. నేను రెఫరెన్స్ చదివి చెప్పాను కానీ నేనే సొంతగా చెప్పలా.
కాబట్టి 2025లో మనకు అప్పులు ఉండొచ్చు, మనకు రోగాలు ఉండొచ్చు, మనకు సమస్యలు ఉండొచ్చు. దాన్నే మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఏదైతే సమృద్ధి కోరుకుంటున్నామో అదే చర్చించాలి, అదే మాట్లాడాలి, అదే ఆలోచించాలి. 2025లో మనం అది కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు దాన్ని ఇంకా సమృద్ధిగా ఇస్తాడు. సో ఒకే సూత్రం చెప్పాను. సమృద్ధి జీవితానికి మన మైండ్ ఎలా పెట్టుకోవాలనే ఒక్క సూత్రం మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సూత్రాన్ని పాటించి మళ్ళా 2025 డిసెంబర్ 25కి మనందరం కూడా సమృద్ధి అయినటువంటి వాళ్ళగా కూర్చోవాలి. ఇప్పుడుండే ఈ లోట్లన్నీ కూడా పోయేసి, ఈ సమస్యలన్నీ పోయేసి 2025 డిసెంబర్ క్రిస్మస్ కి మనం ఎంతో సమృద్ధితో రిచ్గా కూర్చోవాలి. ఇక్కడ మనం నమ్మకపోతే, అసలు గోలే లేకపోతే ఏది జరగదు. కాబట్టి పావర్టీలో సమస్యలోనే ఉందామా, లేక సమృద్ధిగా 2025 క్రిస్మస్ జరుపుకుందామా? మనం నిర్ణయించుకొని మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా 2025లో నాకు ఇవన్నీ కావాలని అడగండి. నేను ఒక కాసేపు తర్వాత నేను టైం ఇస్తాను. ప్రతి ఒక్కరు 2025లో ఏం కావాలని ప్రార్థన చేయండి మౌనంగా. అందరూ కూడా దేవుడు తప్పక మనకి అనుగ్రహించి తీరుతాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుని మీద ఏ విశ్వాసం, ఏ జ్ఞానం లేని వాళ్ళు మైండ్ని కరెక్ట్గా పెట్టుకొని దేవుని సూత్రానుసారంగా వాళ్ళు జీవితంలో ఎన్నో సమృద్ధికరమైన విషయాలన్నీ కూడా వాళ్ళు సాధించేటప్పుడు మరి ఎంత దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళమి మనము ఎలా ఉండాలి చెప్పండి? మనం ఇంకెంత సమృద్ధిగా మనం జీవించాలి. కాబట్టి ఆ విధంగా మనం జీవించుటకు దేవుడు సహాయపడతాడని ఆశిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.